ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ కొద్దిగా ఆలస్యమైనందుకు క్షమించాలి. అనివార్య కారణాల వల్ల కొద్దిగా లేట్ అయింది. అయితే ఈరోజు ప్రత్యేకంగా సబ్జెక్ట్ ఏంటంటే బ్రిటిష్ కాలంలో 1931 తర్వాత దేశంలో మొదటిసారి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయము నరేంద్ర మోడీ గారు తీసుకోవటం జరిగింది. జనగణనలో కులగణన. ఈ కులగణన కూడా కేవలం కులాల లెక్కలే కాదు, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రంగాల్లో ఆయా కులాల ఆ కుటుంబాల మొత్తం డేటా తీసుకొని తద్వారా మునుముందు చేసే సంక్షేమ పథకాల్లో దానికి అనుగుణంగా బీజేపీ పార్టీ సిద్ధాంతమైన అంత్యోదయ స్కీమ్, అంటే చివరి వ్యక్తికి మొదటి ఫలాలు అందాలి, అట్టడుగు ఉన్న వర్గాలకు మొదటి ఫలాలు అందాలనే ఒక మూల సిద్ధాంతాన్ని అమలు చేయడానికి నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క 30th ఏప్రిల్ 2025 భారతదేశ చరిత్రలోనే ఒక మైల్ స్టోన్గా మిగిలిపోతుంది. ఎందుకంటే క్యాబినెట్ డిసిషన్ నిన్న తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చాలా సందర్భాల్లో చాలా రాజకీయ పార్టీలు కులాలని రాజకీయాల కొరకు, రాజకీయ లబ్ధి కొరకు ఉపయోగించుకోవాలనే ప్రయత్నం చేశారు. చిత్తశుద్ధి లేని శివపూజ లేదన్నట్టు కులాల సర్వే చేశారు, కానీ సరి అయినటువంటి సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతుల మీద ఇంతవరకు ఎవరు చేయలేదు. చేసినట్లు చెప్పినా కూడా దాన్ని బహిర్గతం చేయలేదు. ఇంకో అంశం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 7 సార్లు సెన్సస్ అయింది. ఇప్పటివరకు 7 సార్లు సెన్సస్ అయినాయి. 7 సార్లు 6 దఫాలుగా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అయింది. ఎందుకంటే అత్యధికంగా 50 సంవత్సరాలు పై చిలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచబట్టి, ఒక్కసారి మాత్రం మొదలుపెట్టింది వాజ్పేయి, కానీ వాజ్పేయి ప్రభుత్వం షార్ట్గా ఉంచబట్టి మళ్ళీ అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. అతి ముఖ్యంగా ఏంటంటే మొన్న వీళ్ళు డప్పు కొట్టుకుంటున్నటువంటి తెలంగాణ క్యాస్ట్ సెన్సస్లో కూడా మీడియా మిత్రులు గమనించాలి. కుట్రపూరితంగా బీసీలు జనరల్గా 54% ఉన్నదాన్ని 46% కుదించడమే కాకుండా ఇప్పటి వరకు కూడా వారు చేసినటువంటి సెన్సస్ని, లెక్కల్ని, డాటాల్ని ఎక్కడ కూడా బహిర్గతం చేయలేదు. ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డికి తప్పితే ఆ కులగణన వివరాలు ఎవరికీ తెలియదు. దాంట్లోనే కుట్ర ఉంది. రెండో అంశం ఏంటంటే అత్యధిక కాలం పాలించినటువంటి కాంగ్రెస్ కులగణన అనేది రాహుల్ గాంధీ డప్పు కొట్టుకున్న తిరిగింది. ఎందుకంటే కేవలం హిందువుల ఐక్యత దెబ్బతీయాలే, హిందువులు ఓటు బ్యాంకుగా, ముఖ్యంగా ఓబీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీలు ఒక హిందూ ఎజెండాతో ఓటు బ్యాంక్ అయిండు, దీన్ని బద్దలు కొట్టాలనే ఒక యాంటీ నేషనల్ ఎజెండాతోని వారు అధికారం కోల్పోయినాక కులగణన మీద పదే మాట్లాడారు, కానీ వారికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. వాళ్ళ ముత్తాత కానీ, వాళ్ళ నానమ్మ కానీ, వాళ్ళ నాన్న కానీ
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఓబీసీలకు వ్యతిరేకాలు. ఓబీసీ వాళ్ళ కాంగ్రెస్ డిఎన్ఏ అంటేనే కాంగ్రెస్ కంటే ఎక్కువ నెహ్రూ డూప్లికేట్ గాంధీల డిఎన్ఏనే యాంటీ ఓబీసీ డిఎన్ఏ. ఇదే నెహ్రూ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్తో పాటు ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని, మహిళలకు సాధికారత కల్పించాలని హిందూ కోడ్ బిల్లు తెస్తే వ్యతిరేకించటం వల్ల అంబేద్కర్ గారు రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది. అదేవిధంగా నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండి ఓబీసీల యొక్క రిజర్వేషన్ కొరకు కాకా కలేల్కర్ గారి కమిషన్ పెడితే దాన్ని ఈసడించుకొని బుట్ట దాఖలు చేసినటువంటి చరిత్ర నెహ్రూది.